హాయ్ అండి అందరికీ. నవంబర్ 27న తిరుపతిలో మన డిజిటల్ మహిళా సంఘం అఫీషియల్గా ఓపెన్ అయిందండి. సంఘం నేము దాన్విత. సంఘం సభ్యులు మేడంని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. అద్భుతంగా కోలాటం చేశారు. సాంగ్ అయితే చాలా బాగుంది. కాపీరైట్ వస్తుంది అని నేను సాంగ్ని మ్యూట్ చేశాను. లేకపోతే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. కోలాటంతో మేడంకి వెల్కమ్ చెప్పడం చాలా హెల్తీగా అనిపించిందండి. ఆ ఈవెంట్కి మేడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కోలాటంతో మేడంని వేదిక వైపు ఆహ్వానించారండి. చూడడానికి చాలా చక్కగా అనిపించింది. మీటింగ్ ఎలా జరిగిందో చూడండి. ఉపయోగించి నా కోసం, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం మంచి భవిష్యత్తు నిర్మిస్తాం. మనమంతా కలిసి మహిళల కోసం నిర్మించిన డిజిటల్ మహిళా సంఘమును శక్తి పదంలో నడిపిద్దాం. కంగ్రాచులేషన్ టు ద అధిష్టానం ఆఫ్ బిఎంఎస్ దాన్విత. ఒఫీషియల్లీ ఈ రోజు నుంచి మీరు అధిష్టానం. ఇవాళ తిరుపతి ప్రోగ్రామ్ అని చెప్పాను ఇంట్లో. రేపు అనంతపురం వెళ్తున్నాము, ఎల్లుండి బెంగళూరు వెళ్తున్నాము, ఇవాళ తిరుపతి అని చెప్పాను. అదేంటి తిరుపతికి ఒక రోజు ముందు వెళ్ళి దర్శనం చేసుకోవా అని అడిగారు. ఎవరు మీలాంటి మిత్రులు అనమాట. అడిగితే డిజిటల్ మహిళలో మనం చేసేది ఇది దైవ కార్యమే అని చెప్పాను. దర్శనం చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు, కానీ డిజిటల్ మహిళా కమ్యూనిటీలో కానీ సంఘాల ప్రారంభంలో కానీ భగవంతుడు కూడా మీ శ్రేయస్సు కోరుకుంటాడు. కమ్యూనిటీ ద్వారా, సంఘం ద్వారా మీ శ్రేయస్సు కోసమే మేము పనిచేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఆ కార్యక్రమంలోనే వెళ్తున్నాం అని చెప్పాను. ఇంతకు ముందు ఒక చోట ఈ విషయం మాట్లాడేటప్పుడు నేను చెప్తున్నా, భయం కలగాలంటే మనిషికి కొందరు భక్తి ఉండాలి. మనం భయపెట్టేసాం, కౌన్సిలింగ్ తీసుకొచ్చాం, ఒక మనిషికి మనం భయాన్ని తీసుకురాలేం. భయం ఎప్పుడు వస్తుందంటే భక్తి ఉన్నప్పుడు వస్తుంది. మీలో చాలా మంది డిజిటల్ మహిళా కోర్సుల్లో ఎన్రోల్ అవుతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎన్రోల్ అయిన వాళ్ళల్లో ఒక 30% అని చెప్పుకోవచ్చు. మరి మిగతా 70% ఏమవుతున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ జీవితం పట్ల, వారి యొక్క లక్ష్యం పట్ల, వారి యొక్క భవిష్యత్తు పట్ల భయం ఉండదు. వాళ్ళకి భయం ఉండదు. భయం ఎందుకు ఉండదు అంటే వాళ్ళు దేన్ని నమ్మరు. మమ్మల్నే కాదు, జీవితంలో వాళ్ళు కూడా నమ్ముకోరు. వాళ్ళ నీడను కూడా వాళ్ళు నమ్ముకోరు అనమాట. భయము భక్తి కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే తిరుపతి కన్నా మించిన ప్రదేశం ఉండదని నా ఒపీనియన్. భక్తి ఉంటేనే భయం వస్తుంది. అందుకే ఎవరైనా భక్తిగా ఉన్న వాళ్ళు, కర్మకాతాన్ని నమ్మిన వాళ్ళు, పాప పుణ్యాలు బ్యాలెన్స్ నమ్మిన వాళ్ళు త్వరగా తప్పు చేయడానికి ఆలోచిస్తారు. ఎందుకురా ఆ కర్మ వెంటనే తగిలేస్తుంది. మరి నేను నమ్మేది ఏంటంటే ఎక్కడైతే పుణ్యక్షేత్రాలు ఉంటాయో ఆ పుణ్యక్షేత్రంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన ఏ మతం కులానికి సంబంధించిన వాళ్ళని పక్కకు పెడితే పుణ్యక్షేత్రం ఉన్న చోట పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. అలాంటి యొక్క ప్లేసెస్ లో భగవంతుడి పట్ల భక్తి ఆటోమేటిక్గా ఇన్కల్కేట్ అయిపోతుంది మనం పెరుగుతున్న వాతావరణంలో. అందుకే మొత్తం ట్రెడిషనల్ క్యాపిటల్ తిరుపతి అని ఎందుకు అంటున్నామంటే పూర్వం నుంచి కూడా ఇక్కడ కొన్ని పద్ధతుల్లో, కొన్ని జరిగిన సంఘటనల వల్ల, ఎన్నో సాక్షాత్కారాల వల్ల ఈ ప్లేస్ చాలా పుణ్యమైన ప్రదేశం. నేను వేరే చోట మాట్లాడుతూ చెప్తున్నాను, ఇలాంటి సంఘాలు మనకి కొత్త ఏం కాదు. చాలా చోట్ల చాలా మంది పెడతారు, కానీ మన సంఘానికి మిగతా సంఘాలకి ఒక చిన్న డిఫరెన్స్ వెళ్ళిన ప్రతి చోట చెప్తున్నాను. అదేంటి అంటే మీరు ఏ వివిధ ఆర్గనైజేషన్స్ చూసుకున్నా, బిజినెస్ నెట్వర్క్స్ చూసుకున్నా, ఏం తీసుకున్నా కూడా వాటి యొక్క ఫౌండర్స్ ఫారినర్స్. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఈ రోజు ప్రపంచం మొత్తం ఫారినర్సే కాదు, ఇండియనే కాదు, అదర్ స్టేట్సే కాదు, అందరూ ఎక్కడెక్కడి నుంచో గ్లోబల్ టు లోకల్
వస్తున్నారు. అంటే ఫారెన్ టూరిస్టే కాదు, నార్త్ ఇండియాలో మనిషే కాదు, ఎక్కడెక్కడి నుంచో ఈరోజు స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటారు. తిరుపతిలో ఆల్రెడీ ఒక విషయం ఏముందంటే ఎక్కడెక్కడ ఉన్నో ఇక్కడికి తీసుకొచ్చే అంత విశిష్టమైన విషయం ఆల్రెడీ ఉంది. మరి తిరుపతి సంఘం కూడా నేను ఏమనుకుంటున్నాను అంటే ఎక్కడెక్కడ వాళ్ళో ఇక్కడికి రావాలి, అంత గొప్పగా మీరు అందరూ ఎదగాలి అని కోరుకుంటున్నాను. ప్రపంచం అంతా తిరుపతి వైపు ఎలా చూస్తుందో ప్రపంచంలో తెలుగు మరి ఎక్కడున్నా కూడా తిరుపతి సంఘం వైపు చూడాలి. అలా చూడాలి అంటే మీరు ఇంకొంచెం శక్తి, సంపద, స్వేచ్ఛతో ఇంకొంచెం ఎక్కువ ఎదగాలి. నేను ఇందాక భోజనం చేస్తూ మేడం అడిగాను, తిరుపతి గురించి ఏమన్నా 2 విషయాలు చెప్పండి అన్నా. మేడం అనుకున్నారు ప్లేస్ గురించి అడుగుతున్నారేమో అనుకున్నా. నేనేమైనా ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చాను ప్లేస్ గురించి మాట్లాడడానికి కాదు, మనోళ్ళ గురించి చెప్పండి అన్నా. మొత్తం ఇన్ని సంఘాలు పెట్టాం కదా మేడం, మనం ఎక్కడెక్కడ పెట్టాం తెలుసా సంఘాలు? విజయవాడ, ఆటోలో రావాలి, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్, గుంటూరు, తణుకు, ఏలూరు, ఇలా అన్ని చోట్ల పెట్టుకుంటూ వచ్చాం. హైదరాబాద్ లో 8 సంఘాలు పెట్టుకుని వచ్చాం. మేడం అన్నారు మిగతా అన్ని సంఘాలు నేను ఇప్పుడు ఏం చెప్పను కానండి, తిరుపతి సంఘంలో నాకు ఒక విషయం బాగా నచ్చిందండి అన్నారు. ఏంటి నచ్చింది అంటే దే ఆర్ సైలెంట్ వర్కర్స్. ఇప్పుడు వచ్చి ఎక్కడ కూడా నేను ట్రబుల్ అవ్వలేదు, ఏ విషయం మీద కూడా అతిగా మాట్లాడడం లేదు. ఎవరెంత బిజీగా ఉన్నా రోజు ఒక సమయాన్ని కేటాయించి నిర్దిష్టంగా ఆ సమయంలో పని పూర్తి చేసేసుకుంటున్నారు. ఎలాంటి డిస్టర్బెన్స్ నాకు క్రియేట్ చేయలేదు అన్నారు. కానీ ఇప్పుడు మీరు తప్పట్లు కొట్టకూడదు, ఇక్కడ తప్పట్లు కొట్టకూడదు ఇలాంటివి జరిగితే. అది మంచి లక్షణమా అడుగుతున్నాను నేను. మంచి లక్షణమేనా? మంచి లక్షణమేనా? నాకు ఎందుకు మంచిది కాదేమో అనిపించింది. అంత మంచిదనో మంచిది కాదేమో అనిపించింది నాకు. ఎందుకంటే స్కూల్స్ కి గెస్ట్లుగా వెళ్తా కదా, ఓ రోజు 2 స్కూల్స్ కి గెస్ట్ గా వెళ్ళవలసి వచ్చింది. పొద్దున్న ఒక స్కూల్ కి, మధ్యాహ్నం ఒక స్కూల్ కి. పొద్దున్న వెళ్ళిన స్కూల్లో మొత్తం ఏ క్లాసు కూడా చిన్న బాల్ లేదు, పిన్ డ్రాప్ సైలెన్స్. చిన్న అసలు స్కూల్ ఉందా, స్కూల్ నడుస్తుందా, పిల్లలు ఉన్నారా అనే డౌట్ నాకే వచ్చింది. కరెక్ట్ గాను 12:45 అయింది. పొద్దున్న స్కెడ్యూల్ మొత్తం అంతా తిరిగి టీచర్స్ తో మాట్లాడి కిందకు వచ్చేటప్పటికి 12:40 అయింది. 12:45 నుంచి నేను 1:15 అక్కడ ఉండవలసి వచ్చింది. ఇంకా సరే నేను వెళ్ళిపోతాను సార్ ఇంకా అన్న. అంత బీభత్సమైన గోళ. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళా, అది మాట్లాడుతూనే ఉన్నారు పొద్దున్నే. మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుగుతూ ఉన్నాను నేను అన్ని క్యాంపస్ లో. మళ్ళీ క్లాస్ రూమ్స్ తిరుగుతా ఉన్నా, టీచర్స్ చూస్తా ఉన్నా, టీచర్స్ అబ్జర్వ్ చేస్తా ఉన్నా, ప్రిన్సిపల్ తో మాట్లాడుతున్నా. కరెక్ట్ గా 4:30గా స్కూల్ వదిలే టైం. అది సిబిఎస్ఈ కాదు, నార్మల్ స్టేట్ సిలబస్. 4:30కు వదిలేదు అనమాట. అప్పుడు ఎంత సౌండ్ ఉందో వదిలేదు కూడా అంతే సౌండ్ ఉంది. సైలెంట్ గా ఉన్నవాళ్ళు ఎప్పుడో విజృంభిస్తారు. అర్థమైందా? ఇప్పుడు వరకు మీరు సైలెంట్ గా ఉన్నారు సరే, అది ఎప్పుడు విజృంభిస్తారా అని నాకు భయం వేస్తుంది. ఆ విజృంభించడం ఎలా విజృంభించాలి? సక్సెస్ తో విజృంభించాలి. అక్కడ పిల్లలు అప్పటి వరకు అనగొక్కున్నదంతా ఒక్కసారి వదిలేరు. మీరు కూడాను మీ లోపల ఉన్న ఫైర్, మీ లోపల ఉన్న ఆస్పిరేషన్స్, మీరు ఎంతైతే సంపాదించాలనుకున్నారో అది మీరు ఎంత యాక్టివ్ గా ఉంటే అంత ఇన్కమ్ వస్తుంది. మీరు సబ్మిసివ్ గా అలాగేనండి, చేసేద్దామండి, చూసేద్దామండి, అయిపోయిందండి, అటెండ్ అయిపోయామండి, కంప్లీట్ అయిపోయిందండి, ఎక్కడ ఒక డిస్టర్బెన్స్ రావట్లేదు అంటే ఎవరో సరిగ్గా ఇంకా అవ్వలేదు అని అర్థం. అంటే దట్ ఈస్ గుడ్ అండ్ దట్ ఈస్ బ్యాడ్ ఆల్సో. సైలెంట్ గా ఉండడం మంచిది. మంచి ఒపీనియన్ వచ్చింది మీ అందరి మీద. కానీ నాకు సైలెంట్ స్టూడెంట్స్ ఇష్టం ఉండరు. నాకు సైలెంట్ స్టూడెంట్స్ ఇష్టం ఉండరు. మేడం సైలెంట్ స్టూడెంట్స్ వచ్చారు. ఆవిడ వేరే స్కూల్ ప్రిన్సిపల్. నా స్కూల్ అంతా సెపరేట్. నా స్కూల్లో పిల్లలు అల్లరి చేయాలి. నా స్కూల్లో పిల్లలు
ఆ అల్లరి ఎలా ఉండాలంటే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటకు వచ్చేయాలి. నా స్కూల్లో పిల్లలు అల్లరి ఎలా ఉండాలి అంటే ఒక టీచరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళలో వాళ్ళు మాట్లాడేసుకొని నేర్చేసుకోవాలి. నా స్కూల్ అంటే సెపరేట్ స్కూల్ అన్నమాట. తిరుపతి సంఘం అలాంటి ఒక స్కూల్లో తయారవుతుంది అనుకుంటున్నాను నేను. వెరీ గుడ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ ఆల్. ఇన్నాళ్ళు మీరు ఎలా ఉన్నారు అన్నది వేరే విషయం. కానీ ఇప్పుడు మీతో పాటు మిగతా సంఘాలు మిమ్మల్ని చూస్తూ ఉంటాయి. ఆల్రెడీ ప్రారంభమైపోయిన సంఘాలు మీరెంత వ్యాపారం చేశారు, మీరెంతమంది రెప్పటికప్పటికి రెఫరెన్స్ ఇచ్చుకున్నారు, మీరు ఎంత బాగా బజార్లు చేసుకున్నారు, మీరు ఎంత బాగా బాండింగ్ డే చేసుకున్నారు, ఎంతమంది అటెండెన్స్ ఇస్తున్నారు, ఒకరికొకరికి మొత్తం నెలాఖరికి సంవత్సరం ఒకరికి రెవెన్యూ ఎంత వచ్చింది అనేది అందరూ మీ వైపు చూస్తారు. మరి ఆ రకంగా పోల్చుకుంటే అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ అత్యంత విరాళాలు స్వీకరించిన స్థలం ఏంటి అంటే ఆర్థికంగా కూడా అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ అన్ని ప్రదేశాల కన్నా తిరుపతి మళ్ళీ విశిష్టం. మరి సంఘం అది టెస్ట్ చేయాలి. అది టెస్ట్ చేయాలంటే మీరందరూ కూడా కేవలం డిజిటల్ మహిళా సంఘంలో వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే వచ్చారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఫ్రెండ్షిప్ల కోసం రాలా. అందుకే డిజిటల్ మహిళా క్లాసుల్లో కూడా మీకు చెప్తున్నాం మేము లెవరేజ్ బిజినెస్ రిలేషన్షిప్స్ అంటున్నాం. అంటే ఒకరి పట్ల ఒకరికి ఉన్న బంధానికి ఒక విలువ ఇచ్చుకుంటూ ఒకరి వ్యాపారం ఒకరు చేసుకోండి. ఉన్న సంబంధాలు సరిపోవట్లేదా, ఉన్న రిలేషన్ సరిపోవట్లేదా? మన ఫ్రెండ్షిప్స్ కోసం పెట్టుకోలేదు డిజిటల్ మహిళ. ఒక మహిళ ఇంకొక మహిళ ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నప్పుడు, ఆర్థికంగా లావాదేవీలు జరుగుతున్నప్పుడు ఇద్దరికీ బెనిఫిట్ క్రియేట్ అవుతుందని పెట్టాము డిజిటల్ మహిళా సంఘం. కాబట్టి రానున్న రోజుల్లో ఇక్కడ వ్యాపారం కూడా అంతే ఎక్కువ పేరు రావాలి. మీ యొక్క కాంటాక్ట్కి ఎలా అయితే పేరు వచ్చిందో, మీ యొక్క గుడ్ బిహేవియర్కి ఎలా అయితే పేరు వచ్చిందో, వ్యాపారంలో కూడా మీరు అంత అంత రాణిస్తే నేను సంతోషపడతా. ఆవిడ స్కూల్ పేరేమో బిహేవియరల్ స్కూల్, నా స్కూల్ ఏమో ఎకనామికల్ స్కూల్. బిహేవియర్ లో మీరు అందరికీ ఏ గ్రేడ్ వచ్చేసినాయి, ఏ ప్లస్ వచ్చేసినాయి. నాకు మాత్రం ఎప్పుడు తీసుకొస్తారా అని వెయిట్ చేస్తున్నా. డూ ఇట్ రైట్. బజార్స్ కానీ బాండింగ్ డే కానీ విడివిడిగా ఇచ్చుకునే బిజినెస్ కానీ అందరూ ఇది దృష్టిలో పెట్టుకోండి. నేను ఇవాళ చెప్తున్నాను, ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక మహిళ ఇంకొక మహిళా ఆర్గనైజేషన్స్ నడిపిన తీరు బిజినెస్ లో లేదు. ఇది చాలా మంది అసలు ఎంతవరకు చేస్తారు అని కూడా చూస్తున్నారు. మొదలు పెట్టారు సరే, ఎంతవరకు చేస్తారు అని. ఎవరైనా డిజిటల్ మహిళలో ఫస్ట్ నేను పెట్టినప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? అవునా? నేను డిజిటల్ మహిళ పెట్టక ముందు ఉన్నారు కదా మీరు. ఏ రోజన్నా ఏమన్నా ఆపాము మనం? ఏ రోజు ఎవరికైనా తెలుసా? ఏ రోజన్నా ఏదైనా ఆపడం కానీ తీసేయడం కానీ, ఇది పెడదాం అనుకున్నాం కానీ పెట్టట్లేదు అన్నాం కానీ, ఇలాంటివి ఏమన్నా ఎక్కడైనా విన్నారా మీరు? అలాగే సంఘం కూడా ఎక్కడ ఆగదు. తెలుగు మహిళలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడికి ప్రతి చోట సంఘం వెళ్తుంది. నిన్న డైమండ్ గ్రూప్ లో, జెమ్ గ్రూప్ లో లక్ష్మీ సౌజన్య గారు అడుగుతున్నారు అమెరికా వస్తారా అండి అని. వస్తా, 2027 అమెరికాలో కూడా పెడతానని చెప్పాను. పెడతాను, దుబాయ్లో పెడతాను, ఆస్ట్రేలియాలో పెడతాను. మా నాన్నగారు అడుగుతున్నారు, ఈ ప్రదేశాలన్నింటికి తెలుగు వాళ్ళు ఒకే చోట ఉండరు కదా ఎలాగాను, ఆన్లైన్ పెడతానని చెప్పారు. ఇందులో మా అబ్బాయి వచ్చాడు, రష్యాలో పెడతావమ్మా అన్నాడు. రష్యాలో పెట్టండి రా అన్నాను. ఏమ్మా అన్నాడు. తెలుగు వాళ్ళు అక్కడ ఎక్కువ డెన్స్లీ పాపులేటెడ్ ప్లేసెస్ కాదురా అని చెప్పాను. వాడు ఎక్కడో ఏదో చూసినట్టున్నాడు న్యూస్, రష్యా ఇండియా కూడా సపోర్ట్ చేసేలాగానే ఉందమ్మా అని ఏదో చెప్తున్నాడు. తర్వాత చూద్దాం లేదా అన్నాడు. అంటే తెలుగు మహిళలు ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడ ఉన్న ప్రతి చోటకి మనం వెళ్తున్నాం. ఇది నా గోల్ కింద చెప్పట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, డిజిటల్ మహిళ ఓవరాల్ గా ప్రపంచం అంతా ఎంత ఎక్కువ పెరిగితే మీ వ్యాపారం అంత ఎక్కువ పెరుగుతుంది. డిజిటల్ మహిళ యాప్ రెడీ అయిపోయింది. ప్రెసిడెంట్స్, అసిస్టెంట్స్ టెస్ట్ చేసుకున్నారు, అందరూ చక్కగా ఉంది. క్యాటలాగ్ అంతా పెట్టేసుకున్నారు, లింక్ డైరెక్ట్ గా పబ్లిష్ అయిపోతుంది. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళకి వ్యాపారం అనేది బజార్లో జరుగుతుంది, ఒకరికొకరికి పరస్పరంగా జరుగుతుంది.
అలాగే దేశంలో ఏ డిజిటల్ మహిళకైనా వ్యాపారం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎవరికి ఏం కావాల్సినా కూడా ఒకరికొకరు కనెక్ట్ అవ్వచ్చు. ప్యూర్లీ ఎకనామికల్ ట్రాన్సాక్షన్ విత్ ద బెస్ట్ వాల్యూ ఈజ్ డిజిటల్ మహిళా సంఘం. ఇంతకు మించి మనం ఏమి పెట్టుకోవద్దు మైండ్లో. మనం చేసే ప్రొడక్ట్ క్వాలిటీ ఉందా, మనం వేరే కస్టమర్ వాల్యూ ఇస్తున్నామా, ఆ వాల్యూతో నలుగురు సంపాదించుకుంటున్నారా, ఆ సంపాదనలో ఉన్న ఆనందానికి మనం కూడా కారణమయ్యాం, అంతే, సింపుల్. కాబట్టి తిరుపతిలో అందరూ కూడా ఈ ప్రదేశానికి ప్రపంచం అంతా ఎలా చూస్తుందో అలాగే సంఘాన్ని కూడా, అందరి సంఘాలు కూడా మనం ఈ సంఘాన్ని చూసేంత కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుని ఆ వెంకటేశ్వర స్వామి ఎలా అయితే అందరికీ కూడా అభయహస్తం ఇస్తూ నేను ఉన్నానని ఆయన ఎలా అయితే నిలబడుతున్నారో అలాగే మీరందరూ కూడా మీ వ్యాపారాలు చేసుకుని మిగతా వాళ్ళకి అభయహస్తం ఇస్తూ ఆర్థికంగా కూడా చాలా అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్యాపారం పెంచుకోవడానికి సపోర్ట్ సిస్టమ్కే మనం ఇవన్నీ చేస్తున్నాం తప్ప మీ ఇంట్లో విషయాలు తీసుకొచ్చి ఇందులో విషయాలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టడం అలాంటివి ఏమి చేయకుండా ఎక్కడిదక్కడ వదిలేసి గోవిందా అనుకోండి, అంతే. ఓకే, whatever you are. Let's say Govinda. Okay, Govinda. Okay, thank you all. చాలా మంచి ప్లేస్ లో అడుగు పెట్టాను. I feel so positive today and the welcome is so beautiful. It's so delightful in fact, and the call atom part. So it's a very special thing. And మనం చెప్తా ఉంటాం కదా, ఫిజియలాజికల్ గా మనిషి కదిలినప్పుడే సైకలాజికల్ గా స్ట్రాంగ్ అవుతాం. మీరు కూడా అందరూ ఫిజికల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటేనే మైండ్ సెట్ సైకలాజికల్ గా కూడా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా కూడా అందరూ కూడా స్ట్రాంగ్ గా ఎదగండి. బట్ ఐ హావ్ టు టెల్ ఫ్యూ థింగ్స్. షీ ఈస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను కౌన్సిలింగ్ స్కిల్స్, ఎన్ఎల్పి ఇవన్నీ చెప్తున్నప్పుడు నుంచి ఉన్నారు మేడం. ఒక 1-to-1 జరిగినప్పుడు అసలు ఏం జరిగింది ఆవిడ జీవితాడంతా చెప్పారు. I don't know whether I can say it or not, but I choose not to say because it is 1-to-1 and it is confidential. చాలా మంది నేను కలుస్తూ ఉంటాను కానీ అతి తక్కువ సమయంలో చెప్పినట్టు చేసేసి ఆవిడకున్న ఉద్యోగ బాధ్యతతో పాటు సామాజిక బాధ్యత మరియు అమెరికాలో ఉన్న సుహాసిని గారితో కొలాబరేట్ అయ్యి ఆవిడ నడిపిస్తున్న 5am క్లబ్ నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. చాలా ప్రౌడ్ మూమెంట్. చాలా తక్కువ టైంలో నాకు ఒక విషయం ఎలా అంటే, ఇప్పుడు రేపు పొద్దున్న చేయాలండి అని గ్రూప్ లో చెప్తాను, ఇండివిజువల్గా ఎవరికి చెప్పను. ఇవి చేసేస్తుంది ఇక్కడ, ఎల్లుండికి ఇది టాస్క్ కంప్లీట్ చేసుకుంటే చేసేస్తుంది. కరికులం కోడ్ అంటే ఇలా డెవలప్ చేసుకుంటే చేసేస్తుంది. పర్సనల్ కోడ్ చేసేస్తుంది. అంటే I have never seen such a sincere student in this year. Very sincere. ఏదైనా కూడా ఫస్ట్ లో స్ట్రగుల్ అయ్యారు అర్థం చేసుకోవడానికి, అది మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకోవడానికి స్ట్రగుల్ అయ్యారు. కానీ హెర్ గ్రాఫ్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ద గ్రాఫ్. జప్ మన ఇలాగే ఉంది, ఇలా లేదు. దిస్ ఈస్ ద గ్రాఫ్ షీ మేడ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ అడిస్టెంట్ లో కూడా మేము విత్ నో అదర్ పార్ట్ ఆవిడ వద్దన్నా కూడా అన్న కూడా మేము ఆవిడే పెట్టి ఉండేవాడు. సో డెడికేటెడ్ టు ద సిస్టమ్. ఆల్ ద పీపుల్, హేమప్రియ గారు కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నారు. అండ్ షీ హ్యాస్ దిస్ వెరీ ఇంటెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ చిల్డ్రన్ వెరీ మచ్. Very emotionally connected with one such point, transforming children because they are the future. మిగతా ముగ్గురు కొత్త డిజిటల్ మహిళస్. With these two people are traveling with us from long time, but ఇంత సక్సెస్ఫుల్ గా తిరుపతి సంఘం ఫామ్ అయ్యి ఇక్కడ కూర్చున్నారు అంటే వీళ్ళందరి డెడికేషన్ రీజన్. ద టీమ్ వర్క్, ద డెడికేషన్, ద ఎఫర్ట్. ఫ్యూచర్ లో కూడా వీళ్ళని సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు తీసుకున్నది కాదు, మేము తీసుకున్నది. మా తరపున మేము వీళ్ళతో చెప్పిస్తున్నాం అనమాట. మేము డెసిషన్ తీసుకున్నాము అంటే మా కోసం తీసుకుంటున్నామా? డెఫినెట్లీ ఫర్ యువర్ గుడ్, రైట్? కాబట్టి అందరూ సపోర్ట్ చేయండి, అందరూ బిజినెస్ పెంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.
ఇవాళ ఒకళ్ళు నుంచో పెడదాం. వాళ్ళు చేస్తున్న దానికి అందరూ ఇవాళ మీకు నిజంగా నీడ్ ఉంటే విజిటర్స్ సహా వాళ్ళ సర్వీస్ తీసుకోండి. అంటే మీకు అర్థం అవ్వాలి, సంఘంలో ఉంటే ఇంత బిజినెస్ జరుగుతుందా అని మీకు అర్థం అవ్వడానికి అంతే. మీరు అడగచ్చు బయట వ్యక్తికి లోపల ఉన్న వ్యక్తికి ఏంటి తేడా అని. బయట ఉన్న వ్యక్తికి వీధి చివరి వరకు ఉన్న వాళ్ళే వస్తారు క్యాంట్ కింద. వాళ్ళు 1000 రూపాయలు వస్తువు అయితే 500 కంటే 500 అప్పు పెట్టి ఎగ్గొడతారు వాళ్ళు. కానీ సంఘాల్లో ఉన్న వాళ్ళు, కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కస్టమర్స్ అయితే ఫస్ట్ థింగ్ ట్రస్ట్ ఉంటుంది, ఎగ్గొట్టరు. సెకండ్ థింగ్ మనం భయపడం, కస్టమర్స్ రారని భయపడతా ఉండడం. ఇంత పెద్ద కమ్యూనిటీలో ఈరోజు డిజిటల్ మీడియా 16,000 మంది పైగా ఉన్న కమ్యూనిటీలో బిజినెస్ చేసుకోవాలే కానీ ఆకాశమే హద్దు. టు ఎంకరేజ్ హెడ్ I am selling each one for 100 to encourage them. Okay? So how many of you want to buy with 100 rupees? ఇప్పుడు నేను దీనికి ఒక రీల్ యాడ్ చేస్తున్నాను. మల్మల్ కాటన్ మీద ఒక పెయింట్ వేసి తీసుకొచ్చాను. మీరు ఎంతమందికి ఈ ప్రారంభం గుర్తుండిపోవాలని కోరుకుంటున్నారు వాళ్ళు మాత్రం ఇది డెఫినెట్ గా కొనుక్కోవాలి. మీరు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒకటి ఇచ్చేసి 100 రూపాయలు కొట్టుకుని వచ్చేయండి. 50 చెప్పమ్మా. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.